హాయ్ అండి. ఫిష్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫిష్ని బాగా కడుక్కోవాలి రాళ్ళుప్పుతో. కడుక్కున్న తర్వాత మనం ఆనియన్స్, టమోటా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే చింతపండు కూడా నానేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది చేతితో పిసుకడానికి. తర్వాత వచ్చేసి ఆయిల్లో మనం పెద్దది ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం మసాలా కూడా ఉంచుకొని తర్వాతలోకి కూడా కొన్ని వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత 2-3 మిర్చి కట్ చేసుకొని ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఈ మిర్చి వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇవి మిర్చి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందు టమోటా చెప్పాం కదా కట్ చేసుకున్నామని, ఆ టమోటాను కూడా మిర్చి ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత టమాటో కూడా బిఫోర్ మనం కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని బాగా వేయించాలి. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చెక్క, లవంగాలు, గసాలు అండ్ కొబ్బరి మెదగదనేసి కొంచెం దంచి వేసాను. అండ్ అల్లం వెల్లుల్లి వేయాలి. కాకపోతే నేను గార్లిక్ పేస్ట్ వేసాను, లేదు కాబట్టి అల్లం. తర్వాత మనకు కావాల్సినంత కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ మిగిలిచ్చాయని చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసుకొని కొట్టుకోవాలి. నేను ఆనియన్స్ మర్చిపోయాను కాబట్టి గుర్తు చేస్తున్నా. ఈ మసాలా కొట్టిన తర్వాత చేపలకు పట్టించాలి, కొంచెం బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం రిమైనింగ్ది ఇదిగోండి మర్చిపోయాను చెప్పాను కదా, ఆనియన్ మళ్ళీ కొట్టాను అనమాట. కొట్టి మళ్ళీ మసాలాలో తర్వాతలో వేసాను. మనం కొంచెం ఫిష్కి పట్టించి మసాలా తర్వాత మిగిలినంత ఇందులో ఆయిల్లో వేసి కొంచెం వేయించాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఎందుకు మనం ఫిష్కి పట్టించాలి అంటే పచ్చిగా లేకుండా తెల్లగా లేకుండా కొంచెం మసాలా పడితే బాగుంటుంది టేస్ట్ అనేసి పట్టించాను. ఒక 10 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఫస్ట్ మనం ఏదైతే చింతపండు నానేసుకున్నామో ఇది బాగా పిసికేసి మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బాగా పిసికేసి మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. ఇందులో మసాలాలో ఎక్కువ వేసుకోకూడదు. ఫస్ట్ కొంచెం వేసుకొని మనకు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నేను ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత ఫిష్కి నేను మసాలా పట్టించాను కదా అది వేసాను. బాగా 10 మినిట్స్ బాగా గ్రేవీలాగా అయిన తర్వాత ఇది ఫిష్ వేసాను అనమాట. ఫైనల్గా ఫిష్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది, ఫిష్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. ఇదిగోండి ఫిష్ వేసిన తర్వాత క్లోజ్ చేసేసాను. ఇదిగోండి తర్వాత కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేశాను. బిఫోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నేను తర్వాత యాడ్ చేశాను. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి వేసేసాను, దింపేసానండి. చాలా ఈజీగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఎక్స్ట్రా మనం చికెన్కి మటన్ మసాలాకి ఎక్స్ట్రా మనం ఇక్కడ ఏం యాడ్ చేస్తామంటే ఆనియన్స్, టమోటా